కొన్ని నొప్పులుంటాయి, ఎంతకీ తగ్గవు, చాలా ఇబ్బంది పెడుతుంటాయి. వాటికి కారణం ఎక్కడో ఉందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒకవేళ ఆ కారణం మనం అస్సలు ఊహించని చోట దాగి ఉందనుకోండి, అదెంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఈరోజు మన శరీరంలోనే ఉన్న అలాంటి ఒక అద్భుతమైన కనెక్షన్ గురించి తెలుసుకుందాం. చూడండి, మనలో చాలామందికి ఈ సమస్యలు కామన్. అంటే ఎప్పట్నుంచో వేధించే నడుంనొప్పి, పదే పదే వచ్చే తలనొప్పి, కొన్నిసార్లు ఎందుకో తెలియకుండా బ్యాలెన్స్ కోల్పోవడం. వీటన్నిటికీ ఒకే ఒక్క మూల కారణం ఉండొచ్చు అని ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు కదూ, కాని ఈ సమస్యలన్నింటికీ సమాధానం మన దవడలోనే దాగి ఉండొచ్చు. అవును, ఈ విశ్లేషణలో మనం ఈ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేద్దాం. సరే, మరి ఈ మిస్టరీని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మన శరీరం అసలు ఎలా కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడబోయేది శరీరం గురించి మనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసే ఒక సీక్రెట్ మ్యాప్ అన్నమాట. ఇంతకు ముందు ఎలా అనుకునేవాళ్లం? శరీరం అంటే అన్ని వేర్వేరు భాగాలు, కండరాలు, ఎముకలు అన్నీ సెపరేట్ అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే, మన శరీరం ఒకే ఒక పెద్ద వెబ్ లాంటిది. దీన్ని ఫాషియల్ వెబ్ అంటారు. అంటే ఫాష్య అనే ఒక సన్నని కాని చాలా బలమైన టిష్యూ మన బాడీలో ఉన్న ప్రతిదాన్ని, కండరాలు, ఎముకలు, అవయవాలు అన్నింటినీ కలుపుతూ ఒకే వలలాగా అల్లుకునుంటుందన్నమాట. ఈ కాన్సెప్ట్కే ఒక పేరుంది, అదే ఎనాటమీ ట్రైన్స్. దీన్ని సింపుల్గా ఎలా చెప్పొచ్చంటే, మన శరీరంలో కొన్ని రైలు మార్గాలున్నట్టు ఊహించుకోండి. ఈ రైలు మార్గాలే ఫాసియా, కండరాలతో తయారైన లైన్స్. ఇవేం చేస్తాయంటే ఒత్తిడిని, టెన్షన్ని ఒకచోటు నుంచి ఇంకో చోటుకి మోసుకెళ్తాయి. సో ఒక చోట టెన్షన్ పెరిగిందనుకోండి, అది ఆ రైలు మార్గం వెంట మొత్తం పాకేస్తుందన్నమాట, ఒక అలల్లాగా. ఈ ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఈ కలర్ఫుల్ లైన్సే ఆ అనాటమీ ట్రైన్స్. సైంటిఫిక్గా వీటిని మయోఫాసియల్ మెరిడియన్లు అంటారు. ఒక్కసారి చూడండి, ఇవి తలనుంచి మొదలై అచ్చంగా కాలి వేళ్ల వరకు మొత్తం శరీరం అంతటా ఎలా అల్లుకుపోయి ఉన్నాయో. అద్భుతం కదూ? సో ఒక అనాటమీ ట్రైన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది కొన్ని కండరాల గుంపు కాదు, ఇది ఒక కంటిన్యూయస్ లైన్ ఆఫ్ టెన్షన్, అంటే ఒత్తిడిని మోసుకెళ్లే ఒకే ఒక లైన్. ఇది ఫాసియా యొక్క కంటిన్యూయస్ ప్లేన్. ఇంకా చెప్పాలంటే ఒకదానికొకటి కనెక్ట్ అయిన మయోఫాషియల్ యూనిట్ల ఒక చైన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు బాడీ యొక్క ఈ పెద్ద మ్యాప్ నుంచి మనం మన మిస్టరీలోనే అసలు అనుమానితుడి దగ్గరికి వద్దాం. అదే మన దవడ. ఇంత చిన్న భాగం ఇంత పెద్ద ప్రభావాన్ని ఎలా చూపిస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు. చాలామందికి తెలియకుండా వాళ్లలో ఉండే ఒక అలవాటు బ్రెక్సిజం. అదేనండి, నిద్రలో ఉన్నప్పుడుగాని లేదా చాలా స్ట్రెస్లో ఉన్నప్పుడుగాని తెలియకుండానే పళ్ళు గట్టిగా కొరకడం లేదా బిగపట్టడం. బహుశా మనం వెతుకుతున్న సమస్యలన్నింటికీ మూలం ఇదే కావచ్చు. మరి బ్రెక్సిజం ఉందనే ఎలా తెలుస్తుంది? కొన్ని కామన్ లక్షణాలున్నాయి. ఉదాహరణకు, పళ్ళు అరిగిపోవటం లేదా చిట్లినట్టు అవ్వటం, దవడకండ్రాలు ఎప్పుడూ టైట్గా అలిసిపోయినట్టు ఉండటం, దవడలో, మెడలో లేదా ముఖంలో నొప్పి, ముఖ్యంగా టెంపల్స్ దగ్గర మొదలయ్యే ఒక రకమైన తలనొప్పి, ఇంకా సరిగ్గా నిద్ర పట్టకపోవడం. వీటిలో ఏవైనా లక్షణాలు ఎవర్లోనైనా ఎప్పుడైనా గమనించారా? ఓకే, ఇప్పుడు అసలు మెకానిజం ఏంతో చూద్దాం. ఈ ప్రభావం ఎలా స్ప్రెడ్ అవుతుంది? సింపుల్. మన బాడీలో ఏదైనా ఒక కండరం బాగా టైట్ అయిందనుకోండి, వెంటనే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి చుట్టుపక్కల ఉన్న కండరాలు కూడా బిగుసుకుపోతాయి. ఇది మన బాడీ యొక్క న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం. ఇప్పుడు ఇదే లాజిక్ని మనం దవడకు అప్లై చేసి చూద్దాం. బ్రెక్సిజం వల్ల ఏమవుతుందంటే, దవడ కండరాలు కంటిన్యూస్గా, అంటే పగలు రాత్రి ఎప్పుడూ బిగుసుకుపోయి ఉంటాయి. దీనివల్ల ఒక చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. దవడలో మొదలైన ఈ టెన్షన్ మెల్లమెల్లగా మెడకు, భుజాలకు, చివరికి నడుము వరకు కూడా పాకేయగలదు. చూశారా ఎంత దూరం ప్రయాణిస్తుందో? సరే, ఇప్పుడు మన అనుమానితుడైన దవడకు మరియు మనం చూసిన ఆ సీక్రెట్ మ్యాప్ అంటే అనాటమీ ట్రైన్స్కి మధ్య ఉన్న సంబంధాన్ని ఇంకాస్త క్లియర్గా చూద్దాం. ఈ రెండింటి మధ్య ఉన్న లింక్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. చాలామంది అనుకున్నట్టు దవడ అనేది ముఖానికి మాత్రమే సంబంధించిన ఒక జాయింట్ కాదు. అది మన అనాటమీ ట్రైన్స్ అనే రైల్వే నెట్వర్క్లో ఒక చాలా చాలా ముఖ్యమైన జంక్షన్ లాంటిది. అంటే ఈ స్టేషన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం ట్రైన్ లైన్ అంతా డిస్టర్బ్ అవుతుందన్నమాట. మరి ఆ అంత ముఖ్యమైన ట్రైన్ లైన్ ఏది? దాని పేరే
డీప్ ఫ్రంట్ లైన్. ఇది మన శరీరంలో ఉన్న అన్ని అనాటమీ ట్రైన్స్లోకెల్లా చాలా కీలకమైనది. ఎంతలా అంటే దీని మన బాడీ యొక్క కోర్ లైన్ అని కూడా అంటారు. ఈ ఇమేజ్లో బ్లూ కలర్లో హైలైట్ చేసి ఉంది చూడండి, అదే డీప్ ఫ్రంట్ లైన్. దీని ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? పాదం లోపలి వంపు దగ్గర. అక్కడి నుండి మొదలై కాళ్ల ద్వారా మన బాడీ యొక్క కోర్ గుండా ప్రయాణించి ఏకంగా దవడ నాలుక వరకు వెళ్తుంది. నమ్మశక్యంగా లేదు కదూ ఈ కనెక్షన్? సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? దవడ కీలు అంటే టీఎంజేలో ప్రాబ్లమొస్తే అది కేవలం దవడకే పరిమితం కాదు. దాని ఎఫెక్ట్ మన బాడీ బ్యాలెన్స్ మీద, మనం నడిచే పరుగెత్తే తీరు మీద, చివరికి మనం శ్వాస తీసుకునే విధానం మీద కూడా పడుతోంది. అందుకే చూడండి అథ్లెటిక్స్ పర్ఫార్మెన్స్లో ఇదెంత కీలకమైన పాత్ర పోషిస్తోందో. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దవడకు, మన బాడీ కోర్కు మధ్య ఉన్న ఈ కనెక్షన్ని ప్రూవ్ చేసే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమైనా ఉందాని చూద్దాం. ఇది మన వాదనకు మరింత బలాన్నిస్తుంది. శాస్త్రవేత్తలకు కూడా ఇదే డౌట్ వచ్చింది, నిజంగా దవడ కదలికకు, కోర్ స్టెబిలిటీకి డైరెక్ట్ లింక్ ఉందా అని. సో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్లు కొన్ని రీసెర్చ్లు కూడా చేశారు. ఆ రీసెర్చ్లో ఒక చాలా ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఏంటంటే ఒక వ్యక్తి కోర్ స్టెబిలిటీ ఎంత వీక్గా ఉంటే వాళ్ల దవడ కదలిక అంత రెస్ట్రిక్టెడ్గా ఉంటుందట. వావ్! ఇది మనం ఇందాకటి నుంచే అనుకుంటున్న దానికి ఒక సాలిడ్ సైంటిఫిక్ ప్రూఫ్ అన్నమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, దవడలో ఏదైనా సమస్య ఉందంటే అది బహుశా కోర్లో ఉన్న సమస్యకు ఒక సిగ్నల్ కావచ్చు. అలాగే దీనికి రివర్స్ కూడా నిజం. అంటే కోర్ వీక్గా ఉంటే అది దవడ సమస్యలకు దారితీయొచ్చు. ఈ రెండు ఒకదానితో ఒకటి అలా ముడిపడి ఉన్నాయి. ఫైనల్గా ఈ మొత్తం చర్చ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఒక్కటే, మన శరీరం అనేది వేరువేరు భాగాల కలెక్షన్ కాదు, అది ఒకే ఒక్క ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా పంటినొప్పిగాని, దవడ నొప్పిగాని వస్తే దాని జస్ట్ ఒక డెంటల్ ప్రాబ్లంగా కొట్టిపారేనొద్దు. అది బహుశా మన శరీరం ఇస్తున్న ఒక పెద్ద సిగ్నల్ కావచ్చు. ఇప్పుడు దవడ, కోర్కి మధ్య ఉన్న ఈ సీక్రెట్ కనెక్షన్ గురించి తెలిసాక ఆలోచించండి. మన శరీరంలో మనం అస్సలు ఊహించని, మనకు తెలియని ఇలాంటి అద్భుతమైన కనెక్షన్లు ఇంకా ఎన్నిన్ని దాగి ఉన్నాయో కదా.